దేవుని కృప కలిగిన వాళ్ళు అని నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఈ యొక్క వాక్యాన్ని గత వారం నుంచి నేను మనల్ని చేసుకుంటా ఉన్నాను, జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. ఈ వాక్యము నిజంగా నా జీవితంలో కాదు, సంఘంలో నా ప్రతి వారి ఈ వాక్యం ఉండే ప్రతి ఒక్కరికి ఈ వాక్యము మరి పని రూపంలో జరగాలని, అది గ్రహింపు కలగాలని దేవుడు మరి వారం నుంచి ఇదే వాక్యాన్ని ప్రేరేపిస్తూ మరి ధ్యానం చేస్తూ మరి నేనేమైతే కలిగి ఉన్నానో అది మీకు ఇవ్వాలనేదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి సావుకుడుగా నేను చేసే పని ఏంటంటే దేవునితో ఉన్న సహవాసాన్ని దగ్గర పరుచుకున్నట్లయితే, ఇంకా స్నేహం ఎక్కువ చేస్తున్నట్లయితే ఆ స్నేహబంధాన్ని మీకు నేను కలుపుతాను. హల్లెలూయా. కాబట్టి ఇదే పనిగా దేవుడు నన్ను పెట్టుకోమన్నాడు. కాబట్టి మీకు ఈరోజు ఒక ఎరగని విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అంటే ఇది మాకు తెలుసు అని అనుకున్నట్లయితే నాకు తెలిసి ఇప్పుడు దాకా తెలియపడడం గల కారణం, తెలిసి కూడా మీకు అది అనుకరించబడగల కారణం ఏంటంటే, ఎప్పుడైతే మనం పెద్ద అవుతామో, పెద్ద అయిన తర్వాత గ్రహింపు వస్తుందో, ఆ గ్రహింపు వచ్చిన తర్వాత ఏ ఒక్క వస్తువైనా అందుబాటులో పెడతాం. చిన్నపిల్లలకి మరి ఒక ప్రమాదకరమైన వస్తువుల దగ్గర పెట్టం, మనం పెద్ద అయిన తర్వాత మాత్రమే పెడతాం. ఇప్పుడే ఎందుకు మరి ఈ వాక్యం బయలుపరచాలంటే, ఇది మీ సమయము, ఇది మీరు పొందుకునే సమయం కాబట్టి ఈ వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక పేజీ నెంబర్ 147, 2వ అధ్యాయము ఈ 6-7 వచనాలు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము బోధించున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగత్ ఉత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను అని రాయబడి. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన జ్ఞానము మరుగై ఉంది, మర్మమై ఉందంట, సీక్రెట్. అది అంటే పరిపూర్ణత ఎప్పుడు వస్తున్నాయా అంటే, నాకు తెలిసి ప్రతి ఒక్కరికి కూడా యుక్త ప్రాయంలో పరిపూర్ణత రాదు. 13 నుంచి 18 సంవత్సరాలకు రాదు. 10 సంవత్సరాలు దాటిన తర్వాత మరి పెద్దలుగా భావిస్తూ ఉంటాము. వివాహానికి అన్నిటికీ అర్హత కలిగిన వాళ్ళగా, మరి ఎలక్షన్లో ఓటుకి కూడా అర్హత కలిగిన వాళ్ళగా మనం భావిస్తూ ఉంటాం. కానీ పరిపూర్ణమైన జ్ఞానం ఎప్పుడు వస్తుంది తెలుసా? దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత. జ్ఞానాంతాలు ఎప్పుడు వస్తుందో తెలుసా? 21 సంవత్సరం పైబడిన దగ్గర నుంచి, లేకపోతే 30వ సంవత్సరం దగ్గర నుంచి వస్తాము. 21 దాటి కాల్చి ప్రారంభమయ్యి 30 సంవత్సరాల మధ్యలో జ్ఞానాంతాలు వస్తాయి. అప్పుడు దాకా ఎక్కడ ఎవరితో మాట్లాడాలో తెలియదు, ఏ వినాలో తెలియదు, ఎక్కడ నడవాలో తెలియదు. ఇది శరీరసారంగా జీవించే ప్రతి ఒక్కరికి కూడా. యేసుక్రీస్తు వారు కూడా 30 సంవత్సరాల వరకు ఎవరికి కనిపించదు. హల్లెలూయా. 30 సంవత్సరాల తర్వాత 33.5 సంవత్సరాలు, అంటే 3.5 సంవత్సరాలు ఆయన జీవించిన జీవితమే ఇప్పటికీ మనం మాట్లాడుకోగల కారణం అంటే, జగత్ పునాదికి వేయబడక మునిపే ఆయనకు నియమించిన యొక్క మహిమ ఏమై ఉందో అది దేవుడిచ్చిన జ్ఞానాన్ని పొందుకొని చూశాడు. ఆ మహిమను, ఆ జ్ఞానాన్ని ప్రత్యక్షపరిచాడు. అందుకని అందరూ ఆయన వెంట పరిగెత్తడం మొదలు పెడుతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఆయన జన్మిస్తే, 33 సంవత్సరాలు ప్రారంభిస్తే, 3.5 సంవత్సరాలు ఆయన చేసిన కార్యాలు 2024 అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా మనం మాట్లాడుకోవడానికి గల కారణం ఏంటంటే, ఆయన ఒట్టిగా లేడు, దేవుడిచ్చిన జ్ఞానంతో నింపబడి ఆ మహిమ అందరికీ కనపరిచాడు. 30 సంవత్సరాలు యేసుక్రీస్తు అంటే ఎవరైనా తిరిగారంటే నాకు తెలిసి ఎవరు తిరగట్లేదు. ఎందుకు లేదంటే, అప్పుడు దాకా ఎలా ఉన్నామను అనేది మనం చూసుకున్నట్లయితే, ఒకసారి ఇప్పటివరకు కూడా మన జీవితాలు కూడా ఎవరు మనల్ని వెంబడించకపోవడానికి గల కారణము, మనల్ని పట్టించుకోకపోవడానికి గల కారణము, మనల్ని లెక్కలో పెట్టుకోవడానికి గల కారణము, అందరిని మనల్ని ఈర్ష్య, మరి ఒక రకంగా చెప్పాలంటే ఈర్ష్య కూడా కాదు, నాకు తెలిసి అయితే సులభన భావన ఎందుకు మన మీద, విసర్జించబడిన స్థితి మనకెందుకు అంటే, మనం ఉన్న స్థితి ఇప్పటికీ చాలామంది విషయాల్లో తెలియకుండా జీవించే జీవిత విధానము చాలామంది ఎందుకు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు,
అందరికి కష్టాలు వస్తే నేనే వెళ్తా, కానీ నాకు కష్టం వస్తే ఎవరు నన్ను పట్టించుకోరు, నాకు బాధ వస్తే ఎవరు నా దగ్గర రారు, నాకు సమస్య వచ్చి ఎవరు నా సమస్య నుంచి విడుదలయ్యారు అంటే ఇప్పుడు వరకు నువ్వు ఉన్న స్థితి ఎలాంటిదో అనేది ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు మనకి ఇప్పుడు ఇచ్చే జ్ఞానం ఎలా ఉంది, మరుగై ఉంది. కాబట్టి ఆ మరుగైన జ్ఞానాన్ని ఈరోజు నువ్వు తెలుసుకుంటే గనక ఈ రోజు నుంచి ప్రతి వాడు నీ మాట వినడం కోసమే, నువ్వు చేసే ప్రతి పని విషయమై పనులు చేయడం కోసం వెంటబడతాడు. హల్లెలూయా. ఎందుకంటే చూడండి ఒకసారి ఆదికాండము 1వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుకున్నాం. ఆదికాండం మొదట్లో ఉంటుంది, 1వ అధ్యాయము 26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించాడు అని రాయబడింది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఒక మనిషిని చేస్తే ఎవరి రూపంలో చేశాడు? తన రూపంలో చేసుకున్నాడు. తన రూపంలో చేసుకున్న ఆ యొక్క నరునికి అవునా ఏ అధికారం ఇచ్చాడు? సముద్రపు చేపలు. సముద్రంలో చేపలు చాలా బలంగా ఉంటాయి, మీకు తెలుసలేదు. మరి తిమింగలాలే కానీ వేవ్సే కానీ చూస్తే అంతకన్నా బలమైనవి సొరచేపలే కానీ సాక్సే కానీ ఇవి చూస్తే కనుక చాలా బలంగా ఉంటాయి. వాటిని ఎవరు కూడా అవునా వాటికి సముద్రంలో వాటికి ఉన్న బలం ఎవరికి ఉండదు. కానీ అలాంటి చేపల పైన, సముద్రపు చేపల పైన అధికారం అంటే నాకు తెలిసి వాళ్ళు అంటే ఇది ఒక ఉపమాన రూపంగా చెప్పబడిన మాట. కాబట్టి సముద్రపు చేపలు అంటే బలానికి ఆధారంగా నిలబడేవాళ్ళు. నాకు తెలిసి ఈ భూప్రపంచంలో నివసించే మనుషులలో బిజినెస్ మ్యాన్స్ అంటారు, వ్యాపారస్తులు అంటారు, వాళ్ళు బలవంతులు. అవునా? వాళ్ళు బలవంతులు. వాళ్ళని ఎలా బాధ్యత ఎవరికి ఇచ్చాడు? దేవుడు నీకే ఇచ్చాడు అంటాడు. హల్లెలూయా. అలానే సముద్రపు చేపలు, పశువులు అంటున్నాడు, ఆకాశ పక్షులు అంటున్నాడు. ఆకాశ పక్షులు అంటే వాళ్ళు కూడా ఏంటి? విమానాల్లో తిరిగేవాళ్ళు. ఆకాశ పక్షులు అంటే విమానాల్లో తిరిగేవాళ్ళు. వాళ్ళపైన అధికారం నీకు ఇచ్చాను అంటున్నాడు. అంటే ధనవంతులు, వ్యాపారస్తులు, ధనవంతులు. పశువులు అంటున్నాడు. పశువులు మరి మనకి పాలు ఇస్తాయి. అతను పాల ద్వారా చాలా వరకు పశువులు అంటే ఎద్దులు పొలానికి దున్నుతాయి, దాని ద్వారా ధనం వస్తుంది. అంటే బలంగా ఈ భూమి మీద సంపాదించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అధికారం ఇస్తానంటున్నాడు. సమస్త భూమిని అంటున్నాడు. అంటే భూమి శరీరంలో జీవించే ప్రతి వ్యక్తిని, శరీరంగా భావించిన ప్రతి వ్యక్తిని మీద కూడా అధికారం ఎవరికి ఇచ్చాడు? నీకే ఇచ్చేస్తాడు. హల్లెలూయా. అంటే రౌడీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, ఇక రౌడీ అంటే ఎలాగైనా ఈ భూమిని ఎవడు గొప్పడనుకుంటున్నాడో వాడిపైన అధికారము దేవుడు నీకు ఇచ్చాడని చెప్తున్నాడు. హల్లెలూయా. అయితే చూడండి ఎలా చేశాడు చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించును, దేవుడి స్వరూపమందు వాడిని సృజించి ఎలాగా స్త్రీనిగాను పురుషునిగాను చేశాడు. చూడండి 2వ అధ్యాయంలో 7వ వచనంలో రాయబడిన మాట. దేవుడు నరుని సృష్టించిన విధానం గురించి చెప్తున్నాడు. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాడి నాసికారంధ్రంలో జీవాయును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక కోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాడు అంటాడు. హల్లెలూయా. ఏ తోట అయితే దేవుడు వేశాడో ఆ తోటలోనే నివసించడం కోసము నరునంట అందులో పెట్టున్నాడు అనే ఒక మాట ఇక్కడ చూస్తున్నాం. అయితే చూడండి బైబిల్లో రాయబడిన మాట 24, 25 వచనాలు. కాబట్టి పురుషుడు తన తండ్రిని విడిచి తన భార్యను అత్తుకొను, వారు ఏక శరీరమై ఉందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు
వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగగా ఉండేవారు. హల్లెలూయా. దేవుడు ఒక నరుని సృజించాడు. నరు నుంచి మరి ఎముకను తీసుకొని మరి స్త్రీని కూడా సృజించాడు. ఆ యొక్క గీసిన ఎముక చోట మాంసంతో పూడ్చాడు. మరి వారిని భార్య భర్తలుగా దేవుడు మరి నామకరణం చేస్తున్నాడు. వీళ్ళు ఎలా జీవిస్తారంటే ఒక శరీరంగా జీవిస్తారు అని రాయబడింది. అయితే వీళ్ళు భార్య భర్తలుగా ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏమి లేదు, అవునా, వీళ్ళకి ఏ వస్త్రాలు లేవు, దిగంబరులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి సిగ్గు అనేది లేదంటున్నాడు. హల్లెలూయా. సిగ్గు ఎరగక జీవించారు వీళ్ళు అంటున్నారు. కాబట్టి వీళ్ళు దిగంబరులుగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి తినడానికి తిండి తక్కువ లేదు. హల్లెలూయా. ఉండడానికి ఏదో తోట ఎక్కడ తల తక్కువగా లేదు. వీళ్ళని అసూయించుకునే వాళ్ళే లేరు, వీళ్ళని హేళన చేసే వాళ్ళే లేరు, వీళ్ళని తక్కువగా భావించే వ్యక్తులు ఎక్కడా లేరు అక్కడ. వీళ్ళందరికీ వీళ్ళు భార్య భర్తలుగా దిగంబరులుగా సిగ్గు ఎరగని జీవితాన్ని కలిగి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి వీళ్ళు ఏ విషయంలో కూడా కొదవ లేనట్టుగా జీవించడం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎవరిని పట్టించుకోవడం వీళ్ళు, ఎందుకని వీళ్ళిద్దరే ఉన్నారు కనుక, వీళ్ళు భార్య భర్తలు కనుక వీళ్ళు దిగంబరులు అయినప్పటికీ కూడా వీళ్ళకి ఏం లేదు, సిగ్గు లేదు అంటున్నారు. అయితే చూడండి వీళ్ళకి సిగ్గు ఎలా వచ్చిందో చూద్దాం. 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్టులో దేని పనులను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అది అడిగాడు. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు సావకున్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో అని. అందుకు సర్పము, మీరు సావనే చావరు, ఎలానగా మీరు వాటిని తినుదినమన మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెట్లు ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియని చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదే ఉండట చూసినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చును. అతను కూడా తినను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంచురపు ఆకులు పుట్టి తమకు కచ్చడము చేసుకున్నారంటాడు. హల్లెలూయా. ఈ సర్పము వచ్చి మాట్లాడి పండు తినిపించేంత వరకు కూడా వీరి కన్నులు ఉన్నప్పటికీ కూడా చిన్నపిల్లల వలె వీళ్ళు జీవిస్తూ ఉన్నారు. చూసారా, చిన్నపిల్లలు అందరించి 10 సంవత్సరాల లోపు పెట్టులో వాళ్ళు బట్టలు ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఎట్టి సిగ్గు కానీ, మరి ఇతరులు చూస్తే ఏమైనా అనుకుంటారని కానీ అది బాగుంటుంది. వాళ్ళకి దాదాపు 7-8 సంవత్సరాలు ఉండదు, అది 5-6 సంవత్సరాల లోపు అయితే అర్థం ఉండదు. కానీ ఎప్పుడైతే ఆ పండు తిన్నారో సర్పము చెప్పిన మాటకు లోబడి వారిద్దరి కళ్ళు తెరవబడ్డాయి. వాళ్ళు ఏమైనా చూశారు, దిగంబరులమని తెలుసుకున్నారు. అప్పుడు దాకా మరి ఇద్దరు ఒకే చోటు ఉంటారు లేదా? వాళ్ళకి వస్త్రాలు ఉన్నాయా? లేవు. వస్త్రాలు లేకపోయినప్పుడు కూడా వాళ్ళకి సిగ్గు అనేది లేకుండా జీవిస్తున్న జీవితంలో సర్పము వచ్చి చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, ఏది తినకూడదని చెప్పాడో దేవుడు అదే తినడం. హల్లెలూయా. అది తినడం వల్ల ఇది కళ్ళు తెరవబడి వీళ్ళకి ఏ భాగాలైతే చూస్తే సిగ్గు అవుతుందో ఆ భాగాలను వాళ్ళు కప్పుకున్నారు అంటున్నారు. దాన్ని కచ్చడములు అని మరి దాన్ని మనం భావన చేస్తాం. అదేసి నేను చూసిన వాళ్ళు యూట్యూబ్లో కొంత కొట్టి చూస్తే కచ్చడములు అని చెప్తుంటే, ఎంతమంది రాజులు కానీ, ఎంతమంది భర్తలు కానీ భార్యలు కానీ, అవునా, ఏదైనా భార్యలు కాదు భర్తలు కనుక వేరే దేశంలో వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి ఎక్కువ రోజులు ఉంటే కనుక స్త్రీ మరొక పురుషుని దగ్గరికి వెళ్ళకూడదని చెప్పేసి ఆ భాగాలని మరి లాక్ చేసి పెట్టేవాళ్ళంట. అంటే కనిపించకుండా, అవునా, ఇక వేరే వాళ్ళు దగ్గర రాకుండా ఆ భాగాలని మరి దాచిపెట్టేవాళ్ళంట. దానికి లాక్ చేసి పెట్టేవాళ్ళంట. అంటే వేగం వేస్తారు చూసేవాళ్ళ వేగం వేసేవాళ్ళంట. అయితే ఇప్పుడు ఆ భాగాలు సిగ్గులు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ భాగాలను కప్పుకోవడానికి వీళ్ళు మరి ఆకులు పుట్టి వాళ్ళకు మరి అడ్డు పెట్టుకున్నారు. అయితే చూడండి కింద ఏమైందో. నేను ఉన్నదే చెప్తున్నానా, ఇక్కడ రాజకీయనా లేకపోతే నేను సొంతంగా కల్పించుకొని చెప్తున్నానా? ఉన్నదే. ఇది మన జీవితంలో మనకి జరిగినే భార్య భర్తలుగా మనకు సిగ్గరకుండా జీవించిన జీవనమే. అయితే ఇదే మనకి మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు.
8వ చల్లపొటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరిస్తున్న దేవుడిని యెహోవా స్వరం విని దేవుడిని ఎదురుకి రాకుండా తోట చెట్ల మధ్యలో దాక్కునగా దేవుడిని యెహోవా ఆదాముని పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావు అని. అందుకతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాక్కున్నాము అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇంతకుముందు పండు తినక మునుపు ఆదాము ఎన్నిసార్లు దేవుడితో మాట్లాడుతాడు? ఎన్నోసార్లు. దేవుడు ఆదాముతో మాట్లాడుతున్నప్పుడు ఎన్నిసార్లు విన్నాడు ఆదాము? ఎన్నోసార్లు. అప్పుడు దిగంబరని తనకు తెలియలేదా? తెలియలేదు. కానీ దిగంబరని తెలిసిన తర్వాత దేవుని మాట వినడానికి భయపడిపోతున్నాడు. హల్లెలూయా. దిగంబరులకు తెలియక మునుపు దేవుడి దగ్గరికి రావడంతోనే ఆయన దగ్గర రావడం, అటెండ్ అవ్వడం, ఆయన మాట వినడం, ఆయన చెప్పిందలా ఆ ఎదురుకోట్లు ఏం చెప్తున్నాడో అది చేయడం అనేది మరి దైవికంగా ప్రతిరోజు చేస్తున్న దినచర్యగా భావించి మరి ఆదాము గాని అవ్వ గాని చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఆ పండు తిన్నారో వీళ్ళ కళ్ళు తెరవబడ్డాయో వీరు దిగంబరులను తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి కచ్చడమని చేసుకొని వాళ్ళ అవయవాలను దాచిపెట్టుకోవడం కాదు, ఇది మరి దేవుడు చూస్తే మళ్ళీ వేరే రకంగా అనుకుంటాడని చెప్పేసి దేవుడు ఆ యొక్క ఏదైనా తోటలో సంచరిస్తూ ఆదాము పిలుస్తూ ఉంటే రాకపోవడమే కాకుండా దాక్కున్నారు. కాబట్టి మొదటిగా దేవుడు ఏమడుగుతున్నాడు ఆదాముని? నీవు ఎక్కడ ఉన్నావు? హల్లెలూయా. ఇప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు నా మాట ఎంతకుముందు బాగున్నావు, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఇప్పుడు కూడా వినాలి కదా, అప్పుడు విన్నవాడివి ఇప్పుడు కూడా వినాలి కదా. కానీ ఇక్కడ ఏదో తెలిసినట్టుగా భావించి దేవుని మాట వినడానికి దూరం అయిపోయే బిడ్డలుగా మనం మరి రక్షణ పొందుకొని కూడా ఆత్మస్థితి కలిగి ఉండి కూడా మనం దూరం అవడం గల కారణం ఏంటంటే మనం అనుకుంటున్నాము దేవుడి దగ్గరికి వస్తే ఇలాంటి వస్త్రం లేని జీవితంతో దేవుడు మనల్ని ఏమన్నా తప్పుగా భావిస్తాడేమో అనే ఉద్దేశంతో మరి రావడానికి సిగ్గుపడి భయపడి చాలామంది ఆత్మీయ జీవితంలో దూరం అయిపోవడం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? నువ్వు దిగంబరువు అయినా సరే ఎక్కడ రావాలి? నేను వచ్చి పిలిస్తే ఖచ్చితంగా రావాల్సిందే. హల్లెలూయా. నేను అలా చూడట్లేదు, నేను దిగంబరిగా చూస్తలేదు. ఏ తల్లిదండ్రులైనా కానీ బిడ్డలు అవునా బట్టలు లేకుండా స్నానం చేపిస్తున్నప్పుడు పురుషుడు గారి మరి బాబు గారి పాప కానీ తప్పుగా భావిస్తుందా? అస్సలు భావిస్తుంది. తల్లి గారిని తప్పుగా భావిస్తారా? భావిస్తారు. ఇక్కడ దేవుడు కూడా పొరపాటు చేసినప్పటికి కూడా దేవుడు నిన్ను నన్ను దిగంబరిగా చూడట్లా, అందుకే పిలుస్తున్నాడు. నేను అందుకే అంటున్నాడు, నువ్వు ఎక్కడున్నావు? నా స్వరం ఇంటిపడంత దగ్గరలో లేవా? ఉన్నాను. ఉంటే రాలేటానికి ఏమైంది? నాకు భయం వేస్తుంది అని అనుకుంటానండి. నువ్వు ఏమని అనుకుంటావని చెప్పేసి నాకు భయం వేస్తుంది. అది చూడండి, వచనము. అందుకు ఆయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడు ఎవడు? హల్లెలూయా. ఎవడు తెలిపాడు? వాడు కుయుక్తితో వచ్చి వాడు తెలిపాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు తెలుసుకున్న తర్వాత జరిగిన నష్టం ఏంటి? చాలా దారుణమైన నష్టం జరిగింది. అంతవరకు ఏదో తోటలో ఏ పండుగ తినవచ్చు, వాళ్ళు ఏమని చేసినా అడిగేవాళ్ళు ఎవడు లేరు. ఆ తోట మొత్తానికి అధికారం ఎవరికి ఇచ్చాడు? అవ్వాదానికి ఇచ్చాడు. వాళ్ళు దిగంబరులు అయినప్పటికీ కూడా, సిగ్గు లేకుండా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆ తోట మీద ఆధిపత్యాన్ని ఎవరిచ్చాడు? దేవుడే ఇచ్చాడు. ఈ రోజు కూడా మన జీవితాలు అలాగే ఉన్నాయి. దిగంబరిగా ఉన్నావు కాబట్టి ఎవడు మనం పట్టించుకోడు. నీవు దిగంబరివని నీకు తెలిపినోడు ఎవడు అసలు? కాబట్టి ఈ లోకంలో చిన్నప్పుడు ఏమో తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి, మ్యారేజ్ కాకముందు వాళ్ళు పోషిస్తుంటారు కాబట్టి మనకి ఇలాంటివి ఏమి అర్థం కాదు. ఎన్ని గొడవలు అయినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులైనా, తిన్నా తినలేకపోతే తల్లిదండ్రులు ఏదో ఒక అప్పు చేసో కష్టం చేసి చేసుకొచ్చి పెడుతుంటారు కాబట్టి తినకుండా కూర్చుంటా ఉంటాము. ఆ తర్వాత మనకి బాధ్యత అనేది లేకుండా జీవిస్తూ ఉంటాం. ఎప్పుడైతే వివాహం జరుగుతుందో, ఒంటరి అవుతామో, వస్తున్న ఆర్థిక పరిస్థితులను బట్టి, కుటుంబంలో కలహాలను బట్టి, ఇరుకు ఇబ్బందులు బట్టి అప్పుడు భార్య కానీ భర్త కానీ అనుకునే మాట తెలుసా? ఏ ఒంటరికి నాకెవరూ లేరు,
నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా జరిగిన సమస్య నుంచి విడిపించేవాడు ఎవడు లేడు. ఎలా తెలుసుకుంటున్నావు? దిగంబరమని తెలుసుకుంటున్నావు. కాబట్టి నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడు ఎవడు అంటున్నాడు. ఇప్పటికీ అదే పరిస్థితి అనమాట. ప్రతి వాడు రక్షణ పొందినా రక్షణ పొందకపోయినా ప్రతి వాడు అనుకునే మాట ఏంటంటే ఇక నాకు సహాయం చేసేది ఎవరు లేదు. కానీ ఇలాగ దిగంబరిగా ఉన్న మనల్కి అవునా ఆ రోజు అవ్వగానే అదవగానే జరిగిన నష్టం ఏంటంటే ఆ తోటలో నుంచి వెళ్ళగొట్టబడతాం. ఒకవేళ వెళ్ళగొడితే ఏమవుతుంది? వాళ్ళు చూడండి 3వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడయ్యారంట. హల్లెలూయా. ఆ పండు తిన్న తర్వాత ఇలా కళ్ళు తెరబడిన తర్వాత ఏంటంటే మంచి చెడు అనేది అర్థమైపోయింది. అంటే మంచి చెడు అనేది ఎవరు తెలుసు? దేవుడికి తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క స్వభావాన్ని ధరించుకున్నారు వీళ్ళు. అయితే చూడండి, కాబట్టి అతను ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతను ఏ నేలను తీయబడినో దాన్ని చేతపడుతూ ఏదైనా కోట నుండి అతన్ని పంపించాడు అంటున్నాడు. హల్లెలూయా. అంటే మనము ఒకవేళ ఆదాము అక్కడ ఉంటే కనుక జీవవృక్ష ఫలమును కూడా తిని నిరంతరం జీవించేవాడు కాబట్టి ఆ జీవించడం అనేది మరి సృష్టికి విరుద్ధం కాబట్టి దేవుడే అక్కడి నుంచి పంపేసినట్టుగా చూస్తూ ఉన్నాము. పంపేబడిన ప్రతి వాడు కూడా మరణానికి అర్హత అయ్యారు. ఎందుకంటే దేవుడు అక్కడ చెప్పిన మాటలలో ఒక మాట 2వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు వృక్ష ఫలములను మీరు నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెడులా తెలియచ్చు వృక్ష ఫలములను తినకూడదు, మీరు వాటిని తినమన నిశ్చయంగా చచ్చినవని నరుడికి ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. కానీ దేవుడు ఏమని చెప్పాడు? నువ్వు ఆ వృక్ష ఫలం తిని వెంటనే మంచి చెడ్డల వృక్ష ఫలం తిని వెంటనే చచ్చిపోతావని చెప్పాడు. కానీ అక్కడ వాళ్ళు వెంటనే చావాల, వాళ్ళు అక్కడ చావాల. ఎందుకని? వాళ్ళు అక్కడ నుంచి చావరు కాబట్టి వాళ్ళు ఏం చేశాడు? ఆ ఏదైనా చోట నుంచి బయటికి పంపేశాడు. బయటికి పంపించి ఎక్కడ పంపించాడు? ఏ నేల నుంచి అయితే తీశాడో అదే నేలలోకి పంపించాడు. ఎందుకని? అతను మళ్ళీ అదే నేలలోకి వెళ్ళిపోవాలి. అందుకే ఏమంటాడు? నేను దిగంబరిగా భూమిలోకి వచ్చాను, దిగంబరిగానే మళ్ళీ వెళ్ళిపోతాను. దేవుడు ఇస్తాడు, దేవుడు తీసుకుంటాడు. అంటే ఈ భూమికి వచ్చిన ప్రతి వారి జీవితం ఎలా ఉందో తెలుసా? ప్రతి వారు పెట్టి సామర్థ్యం ఇప్పటికి నా సామర్థ్యం తెలుసా? మన మట్టి వాళ్ళం మట్టి నుంచి వచ్చాము, మళ్ళీ మట్టికే పోతాం. అంటే ఒంటరిగా వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఎట్లా వెళ్తారు? ఒంటరిగానే. భర్త రాడు, భార్య రాదు, కన్న కొడుకు కూతురు రాడు, అవునా, కన్న తల్లిదండ్రులు కూడా మాట్లాడు. ఎలా వచ్చామో అలానే వెళ్తాం. ఎలాగా? దిగంబరిగానే వచ్చాము తల్లి గర్భం నుంచి, మళ్ళీ దిగంబరిగానే భూమిలోకి వెళ్ళిపోతాం. తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు కూడా అక్కడ ఎక్కడి నుంచి వచ్చాము? మట్టి నుంచి వచ్చాము. మట్టి నుంచి వచ్చిన మనము ఎక్కడికి వెళ్ళిపోవాలి? మళ్ళీ మట్టికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇప్పుడు దిగంబరానికి తిరిగారు. ఇప్పుడు దేవుడు ఈ భూమికి మనం పంపించాడు, ఒట్టివారిగా పంపించాడు. అయితే ఒట్టివారిగా పంపించిన మనల్ని ఏం చేయాలనుకున్నా తెలుసా? తన కుమారుడి ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి మనకి తన ఆత్మ ఇవ్వాలని కోరుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ భూమిని నువ్వు సంపాదించిన బంగారం నీతో రాదు, వెండి నీతో రాదు, అవునా, అధికారం నీతో రాదు, జాబు నీతో రాదు, వ్యాపారం నీతో రాదు, నీ ఇల్లు నీతో రాదు, నీ పొలము నీతో రాదు, నువ్వు కట్టుకున్న బండ్లు నీతో రాదు. ఏదైనా సరే ఈ భూమి మీద నువ్వు సంపాదించుకున్న సంపాదనలు ఏది నీతో పాటు రాదు కనుక నువ్వు ఏమి సంపాదించుకోవాలో అది నేర్పించడం కోసము దేవుడు తన కుమారుని పంపించాడు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో వచ్చిన ప్రతి వారిని స్వస్థపరిచాడు, ప్రతి వారిని దయ్యాల నుంచి విడిపించాడు, ప్రతి వారి జీవితంలో అద్భుతాలు చేసి ఆయన వెళ్ళిపోతే ఏమన్నాడంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్తను ఉత్తరవాదిని పంపిస్తాను, పరిశుద్ధాత్మలో పంపిస్తాను. పరిశుద్ధాత్మ పంపించి నేను ఏం చేస్తానంటే ఆయన మీలోకి పంపించేసి ఎలా జీవించాలో జీవితం నేర్పిస్తాను.
ఎందుకంటే ఎల్లప్పుడూ జీవించే ఆత్మ మీలో ఉంటే కనుక మీరు కూడా ఈ భూమిలో ఉన్నప్పుడు ఈ భూమిలో వదిలిన తర్వాత జీవిస్తారు. హల్లెలూయా. నిరంతరము జీవించాలనేదే దేవుడి చిత్తము. కానీ ఇక్కడ వీళ్ళు దిగంబరులను తెలుసుకున్నారు, మరణించడం మొదలుపెట్టారు. అందుకని ఆదాము నుంచి మోసే వరకు మరణం వెళ్ళినప్పటికీ కూడా కృప వచ్చింది కనుక ఆ కృప మనల్ని ఏం చేస్తుందంటే మరణం నుంచి తప్పించి జీవాన్ని ఇస్తూ ఆ జీవవృక్ష ఫలాన్ని మనం కూడా అనుభవించి ఎల్లప్పుడూ క్రీస్తుతో పాటు జీవించే వాళ్ళగా మారిపోవాలని. హల్లెలూయా. అందుకోసము దేవుడు వట్టి వారిగా దిగంబరులుగా ఉన్న మనల్ని ఏం చేశాడో ఒకసారి చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం నుంచి. ఓకే, దానికన్నా ముందు 35 చదువుదాం. అయితే మృతులు ఎలాగూ లేతురు, వారి ఎట్టి శరీరంతో వద్దురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నువ్వు విత్తునది చచ్చితేనే కానీ బ్రతకదు కదా అంటున్నాడు. అంటే ఈ భూమి మీద మీరు చూస్తే కనుక ఏ పంట అయినా పండించాలనుకుంటే ఆ పంటకు సంబంధించిన విత్తనము ఏమైతే ఉందో అదేం కావాలి, పూర్తిగా ఎండిపోవాలి. దాంట్లో రవ్వంతా జీవం కూడా అంటే పచ్చదనం కూడా ఉండడానికి లేదు, పచ్చి కూడా ఉండడానికి లేదు. ఎంతమంది తెలుసు వ్యవసాయం ఎంతమంది చేస్తారు, పంట ఎంతమంది చేస్తున్నారు? పంట వేసే వాళ్ళకి తెలుస్తుంది. విత్తనాలు ఒకవేళ భూమిలో విత్తాలి అంటే కనుక ఆడ వర్షం కురిసిన తడిసిన భూమిలో విత్తాలంటే కనుక ఏం కావాలి, విత్తనము చచ్చిపోవాలి. అంటే రవ్వంతా పచ్చి కూడా ఉండడానికి లేదు, ఆ విత్తనంలో మొత్తం ఎండిపోవాలన్నమాట. ఎండిపోతే ఆ విత్తనం వేసుకెళ్ళిపోయి ఆ మట్టిలో విత్తే కావాలి, అది మొలకవుతుంది. హల్లెలూయా. అది అంటాడు, బ్రతకదు కదా. నువ్వు విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజలను సరే మరి ఏ గింజలను సరే వట్టి గింజను విత్తుతున్నావు కానీ పుట్టము శరీరం విత్తుట్లేదు అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా మనం అంతే. ఇప్పుడు మనం ఈ భూమికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు మన సొంత రక్షకుడని తెలుసుకున్న తర్వాత నమ్మి బాప్తిసం తీసుకున్న ప్రతి వాడు కూడా పరిశుద్ధాత్మతో జన్మించాలి అంటే ఏం కావాలి, పూర్తిగా ఎండిపోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే దిగంబరిగా ఉంటే ఇప్పుడు నేనైనా సరే ఓకే, నేను కాదు నేను ఎవరిని తీసుకోవట్లేదు, పురుషుడి కానీ స్త్రీ కానీ బట్టలు వేసుకొని మంచి మంచి ఒక స్త్రీ అయినా పురుషుడైనా మంచి బట్టలు వేసుకొని తిరుగుతున్నారు అనుకో, ఒక మంచి కారులో దిగుతున్నారు అనుకో, అవునా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు చూడాలని కోరుకుంటాం. వాళ్ళు ఒకవేళ సెలబ్రిటీస్, సినిమా తారలైనా రాజకీయ నాయకులైనా ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి పలకరించాలని కోరుకుంటాం. అదే వ్యక్తులు ఈ వస్త్రాలు లేకుండా దిగంబరులుగా ఒకవేళ వచ్చినట్లయితే దగ్గరికి వెళ్తామా? ఆడెవడైనా వెళ్ళం, ఎవడైనా వెళ్ళం. సీఎం అయినా పిఎం అయినా వస్త్రాలు లేకుండా మనం ఇంటికి వచ్చినట్టు వెళ్తాం దగ్గరికి, అసలు వెళ్ళం. స్త్రీలను పురుషుల దగ్గరికి వచ్చినట్టు వెళ్తామా? వెళ్ళం. అంటే వాళ్ళంతా ఎలాంటిగా వాళ్ళగా భావిస్తాం మనము, దిగంబరులు కాబట్టి మెంటల్ వాళ్ళుగా పిచ్చి వాళ్ళగా భావించి ఏ ఒక్కరూ దగ్గరికి వెళ్ళం. మీరు చూసారు లేదు, ఈ మధ్యకాలంలో ఒక అఘోరి అని బట్టలేక దిగుతూ ఉంటే ఆడవాళ్ళు వెళ్ళిపోయి బట్టలు చుట్టారు. అట్లా వెళ్ళడం, అట్లా వెళ్తే ఎలా భావిస్తాం మనం, మెంటల్గా భావిస్తాం. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా దగ్గరికి రావడానికి అంగీకరించడము, మనం వెళ్ళము వాళ్ళ దగ్గరికి. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే మనము ఈ భూమి మీద వస్త్రాలు ధరించిన వాళ్ళగా కనిపిస్తామంటే క్రీస్తు ఆత్మతో నింపబడినప్పుడు. హల్లెలూయా. అప్పుడు దాకా నిజంగా మనం దిగంబరులుగానే అనుకుంటాము, మనం ఎవరు లేని వాళ్ళగానే భావిస్తూ ఉంటాము, మనం దరిద్రులుగానే భావిస్తూ ఉంటాము, మనం అడుక్కునే వాళ్ళగానే భావిస్తూ ఉంటాము, ఎన్నిక లేని వాళ్ళగానే భావిస్తూ ఉంటాము, విసర్జించిన వాళ్ళగానే భావిస్తూ ఉంటాము, జ్ఞానం లేని వాళ్ళగానే భావిస్తూ ఉంటాం. కాబట్టి ఎవరి దగ్గరికి మనం వెళ్ళాం, మన దగ్గరికి ఎవరు రాదు. హల్లెలూయా. మనం ఎవరు సాయం చేసినా పట్టుకోరు, ఇతరుల సాయం కోరుకోవడానికి ఇష్టపడవు. ఒకవేళ నువ్వు ఎంత కావాలనుకున్నా కానీ భూమి మీద నువ్వు ఎంత కావాలో దేనికి బాగా ఇష్టపడతావో అది నీకు ఆత్మీయ లోకంలో ఏమవుతుందంటే దూరం అయిపోతుంది. ఏదైతే వద్దనుకుంటావో దాన్ని నీకు దగ్గర చేసి తీరుతాడు. హల్లెలూయా.
మా అదే నేను బైబిల్ చదువుతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ నేను ఒక దెబ్బ ఎక్కువ దగ్గర రాకుండా కొడతా ఉంటాను. పాస్ మాట ఎందుకు వాడిని అంటే ఎందుకు కొడతాం అని చెప్పి. నా ఉద్దేశం ఏంటంటే ఇష్టమే కానీ నేను అధికంగా ఇష్టపడ్డాను వాక్యం కన్నా ఆ రోజు అబ్రాహాంలాగా నీ కొడుకు నక్కి అంటే నేనేం చేసేది. హల్లెలూయా. కాబట్టి నేను నాకు ఇష్టమైన వాళ్ళని ఎక్కువ శాతం కూడా కొంచెం దూరం పెడుతూనే ఉంటాను. ఎందుకంటే మొదటిగా నాకు ఈ వాక్యాన్ని ఇష్టపడి ఈ వాక్యాన్ని ధ్యానించి ప్రార్థన చేసిన తర్వాత నేను ఇతరులు ఇష్టపడతా ఉంటాను. ఇది లేకుండా నేను ఎక్కువ ఏది ఇష్టపడ్డా అది నాకు దక్కదు. నేను పదుకుని చూస్తున్నాను బైబిల్ ప్రకారమే. కాబట్టి నేను అలాంటి దిగబడి తెలుసుకున్న తర్వాత బైబిల్ చదివింది ఏంటంటే ఇక నువ్వు వెళ్ళిపోవాలి, నువ్వు చచ్చిపోవాలి. నువ్వు చచ్చిపోతేనే కనుక ఆత్మ నీలోకి వచ్చి నేను బ్రతికిస్తుంది. ఎలా చూడండి 42 వచనం 10వ అధ్యాయం 42 వచనం మొదటి కొరింథీయుల పత్రికలో మృతుల పునరుద్ధానం అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపడుతున్నారు. హల్లెలూయా. అది ఇప్పుడు మనం పుట్టిందేనికి ఎవరైనా చెప్పండి, బ్రతకడానికా చచ్చిపోవడానికా? పుట్టినే చచ్చిపోవడానికి. ఎవరైనా నేను బ్రతుకుతాను జీవితకాలం 100 సంవత్సరాలు ఎవరైనా గ్యారెంటీ ఇస్తారా? ఎవరు ఇవ్వలేదు, నేను కూడా ఇవ్వలేదు. అసలు ఈ యొక్క గంట తర్వాత బతుకుతాను ఎవరైనా గ్యారెంటీ ఇస్తారా? ఎవరు ఇవ్వలేదు. నిజమా కాదా? మనం పుట్టింది చనిపోవడానికి, అవునా? అయితే చూడండి, శరీరము క్షయమైనదిగా విత్తబడి అంటున్నాడు. అంటే మనం పుట్టిందే చనిపోవడం కోసం. అది ఎప్పుడైనా సరే 50 సంవత్సరాలు కావచ్చు, 60 సంవత్సరాలు కావచ్చు, 70 సంవత్సరాలు కావచ్చు, 80 సంవత్సరాలు కావచ్చు. కానీ చచ్చిపోవడం అనేది ఖచ్చితంగా. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుడు అంటే తెలియక మునుపు ప్రతిరోజు వస్తూనే ఉంటావు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఇతరులు తెలిసినా కూడా నాకు జరుగుతుందేమో అని చెప్పి భయపడిపోతుంటాం. ఇతరులకు రోగం వస్తే నీకు వచ్చినట్టుగా భావిస్తూ ఉంటాం. చాలా మంది రోగం వచ్చిన వాళ్ళు చూసి రోగం లేని కూడా రోగం దానికన్నా చచ్చిపోయిన వాళ్ళు చూసాను. కరోనా టైంలో మరి ఒక తండ్రి అయితే వాళ్ళ కొడుకు కరోనా వచ్చిందని విని గుండె చచ్చిపోయాడు. వాళ్ళు బతికారు, కరోనా వచ్చినవాడు బతికాడు. తండ్రి ఏమో వచ్చిందని మాట విని చచ్చిపోయాడు. కాబట్టి నువ్వు ఏం కావాలంటున్నాడు? క్షయమైనదిగా విత్తబడింది శరీరము, కానీ ఎలా అక్షయమైనదిగా నశించిపోయింది వాడిగా లేపడాలి. అలా కూడా వచ్చినాం. మహిమ ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపడదంట. అంటే ఈ భూమి మీద ఉన్నంత వరకు మనిషి యొక్క దేహానికి విలువ లేదు. ఎందుకో తెలుసా? నువ్వు ఆరోగ్యం ఉన్నంత వరకు, అభివృద్ధిలో ఉన్నంత వరకు, ధనంతో ఉన్నంత వరకు ఒకవేళ గౌరవించవచ్చేమో. అదే వ్యక్తికి రోగం వస్తే కనుక, అదే వ్యక్తికి అప్పులైతే కనుక, అదే వ్యక్తికి చెప్పకుండా కష్టం వస్తే కనుక ఏ వ్యక్తులు అయితే దగ్గరికి ఆదరించారో వాళ్ళే దూరం అయిపోవడం చూస్తూ ఉంటాం. అంటే మన జీవితాలు ఎప్పటికైనా కానీ ఘనహీనమైనవే, ఘనమైనవి కావు. అవునా? ఘనహీనమైనగా విత్తబడిన మనల్ని మహిమ గల వాళ్ళగా లేపాలనుకుంటాడు. హల్లెలూయా. అందరికీ తెలిసే వాళ్ళగా మహిమ అంటే ఏంటండి? అందరికీ తెలిసే విధంగా లేపడాలనుకుంటున్నాడు. లేపడను. 44 వచనం ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపడం అంటాడు. హల్లెలూయా. చూడండి, ఈ నీళ్ళలో ఈ దేహంలో చెట్టుకు నీళ్లు ఉన్నంత వరకు మరి పచ్చగా ఉంటుంది. ఆ నీళ్ళు తగ్గిపోతే ఏమవుతుంది? ఆ నీళ్ళు లేకపోతే చెట్టు ఎండిపోతుంది. మన జీవితాలు కూడా అంతే. ఈ నీళ్ళు తీసుకున్నంత వరకు ఈ దేహానికి ఆరోగ్యం ఉంటాం. అన్నం లేకపోయినా పర్లేదు, అన్నం లేకపోయినా బ్రతుకుతాం. మనం ఏముంటే నీళ్లు ఉంటే. ప్రకృతిలో ఏమంటే ప్రతి చెట్టు కానీ, జంతువు కానీ, ప్రతి వృక్షం కానీ, మొక్క కానీ ఏదైనా సరే ఏం లేకుండా బతకలేదు, నీరు లేకుండా బతకలేదు. ఇప్పుడు మనం కూడా నీరు లేకుండా ఈ శరీరానికి మనం నిజంగా. అందుకే నేను ప్రతి సంవత్సరం కూడా 40 రోజులు ఆ నీళ్ళు తీసుకున్న బ్రతకడం గల కారణం అంటే నీళ్ళతో పాటు నాకేముంది? జీవం కలిగిన వాక్యం ఉంది. హల్లెలూయా. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు అనడానికి 40 రోజులు ఉదాహరణ తీసుకున్నాను. నేను కూడా 40 రోజులు ఆహారం లేకుండా ఎలా బతకలేము చూద్దాము అని చెప్పేసి 2016 నుంచి ప్రాక్టీస్ చేసుకున్నదే కంటిన్యూ చేస్తున్నాను. సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 10 వరకు ఆహారం లేకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే మనము నీళ్ళతో బ్రతుకుతాం. హల్లెలూయా. తినే తిండి వల్ల బ్రతకము. అవునా? తినే తిండి వల్ల
మరి మనం బ్రతకాల్సిన అవసరం లేదు, కేవలము ఆయన మాట వినకుండా శరీరంలో నీరు తీసుకొని బ్రతకొచ్చు. కాబట్టి ప్రకృతిలో నీళ్ళు లేకపోతే బతకలేదు, మనం కూడా నీళ్ళు లేకుండా బతకలేదు. కాబట్టి మనం ఎలా అంటాడో ఆత్మ సంబంధమైన శరీరంగా మారిపోవాలంటాడు. హల్లెలూయా. అంటే ముందు రోజులలో ఒక 40 రోజులు నీళ్లు కానీ ఆహారం కానీ నీవు లేకుండా నువ్వు జీవించలేదనే పరిస్థితిలో ఉంటే కనుక ఒకవేళ గవర్నమెంట్ అయినా సరే ఆ ప్రాసెస్ కూడా ముందు రోజులలో యేసుక్రీస్తు నమ్మితే యేసుక్రీస్తు మార్గంలో నడిస్తే మీకు కనీసం రేషన్ కూడా ఇవ్వము, తాగడానికి నీళ్ళు కూడా ఇవ్వము అంటే కనుక మనము బ్రతకడానికి ఏం కావాలి? వాక్యం కావాలి. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ యొక్క శరీరం కావాలి. అలా కూడా బ్రతుకుతాడు. మామూలుగా అయితే నేను కొంతమంది రాజకీయ నాయకులు చూస్తుంటారు, ఏదన్నా ఇబ్బంది వస్తే కనుక రాజకీయ నాయకుల్లో ఒక 2-3 రోజులకే వాళ్ళు నష్టాలు పడిపోయి ఆ బెడ్ మీద పడిపోయి చచ్చిపోయేట్టుగా సోషల్ మీడియాలో వాళ్ళు చూపించే విధానం చూస్తే కనుక ఇక చచ్చిపోతున్న 2-3 రోజులు కనిపిస్తుంది. అసలు రావు. అసలు నీళ్ళు ఉన్నా లేకపోయినా కూడా ఒక దాదాపు ఒక 40 రోజులు బతుకుతారు మనిషి. యాక్టివ్గానే ఉంటాడు. కానీ యాక్టివ్గా శరీరం ఉండలేదు కనుక దానికి తగ్గట్టుగా ఏం తీసుకోవాలి? ఆత్మ సంబంధిత ఆహారం వాక్యం తీసుకోవాలి. హల్లెలూయా. వాక్యం చదువుకుంటున్న 40 రోజులు తిన్నా నీరు తాగకపోయినా బ్రతకొచ్చు. యేసుక్రీస్తు వారు బ్రతికి చూపించాడు. మోషే చేసిన పని, మోషే నీళ్లు కూడా రాలేదని రాయబడింది. కాబట్టి ఇక్కడ ప్రకృతి సంబంధమైన శరీరంగా వెళ్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా నువ్వు లేపడాలంటున్నాడు. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది అంటున్నాడు. వాళ్ళు అవ్వాదములు శరీరంగా దిగములు అయినప్పుడు చూసుకొని చిక్కుపడారు, కానీ ఆత్మ సంబంధమైన శరీరం ఉంది కాబట్టి మనం వెళ్ళిపోయాం దగ్గర నిలబడాలి అని చెప్పేసే ఉద్దేశం లేదా? ఆ జ్ఞానం లేకపోవడం వల్ల దాక్కున్నారు. ఇప్పుడు కూడా అంతే. యేసుక్రీస్తున్నప్పుడు కూడా ఏదైనా చిన్న చిన్న పొరపాటు చేస్తే ఏం చేస్తారు? దేవుడి దగ్గర రాకుండా పోతారు. కానీ వాళ్ళకి ఇచ్చిన ఆత్మ సంబంధమైన ఆహారము అంటే వాక్యం తెలిస్తే కనుక వాళ్ళు చెడ్డ అవుతారు. వచ్చి ఏమన్నా ఒప్పుకుంటారు, ప్రభా ఎరగక ఆ పొరపాటు చేసినా కాబట్టి నన్ను క్షమించాలని అడుగుతారు. ఆయన మాట వినాలి. నువ్వు దిగంబరుడు అయినప్పటికీ కూడా నువ్వు ఎక్కడికి రావాలి? ఇక్కడికి రావాలి. నువ్వు దరిద్రుడు అయినప్పుడు కూడా ఎక్కడ రావాలి? ఇక్కడికి రావాలి. నీకు రోగం వచ్చిన ఎక్కడ రావాలి? ఇక్కడికి రావాలి. నీ వ్యాధి బాగా కలిగినప్పుడు ఎక్కడ రావాలి? ఇక్కడికి రావాలి. నీకు అప్పులు అయినప్పుడు ఎక్కడ రావాలి? ఇక్కడికి రావాలి. నీకు జాబ్ లేనప్పుడు ఎక్కడ రావాలి? ఇక్కడికి రావాలి. నువ్వు ఏ పరిస్థితులు గడ్డు పరిస్థితులు ఉన్నప్పుడు ఎక్కడ రావాలి? ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చే వినాలి, ఆయన మాట వినాలి, దాక్కోకూడదు. నేను పోతే ఇంక నాకేం చేయట్లేదు కాబట్టి నేను పొరపాటు చేసిన అందుకే చేయట్లేదు కాబట్టి అని చెప్పి దూరంగా ఉండకూడదు. అది కన్నాడు. ప్రకృతి శరీరం సంబంధమైన శరీరం అనేది ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది అంటున్నాడు. 40వ వచనం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి అని రాయబడింది. కాబట్టి ఆదాము కొన్ని రోజుల తర్వాత చచ్చిపోయాడు. దాదాపు 940-50 సంవత్సరాల తర్వాత చచ్చిపోయాడు. అర్థమైందా? 100 సంవత్సరాలు కాదు ఆదాము బతికింది. 950 సంవత్సరాల పైన బతికాడు. ఈరోజు బతుకుతాం అలాంటి బతుకు అంటే దాదాపుగా